మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. జగన్ గారితో రిలేషన్స్ బాగానే ఉన్నాయండి. సార్తో నాకు వైఎస్ఆర్ నుంచి నేను రాజకీయాలు విద్యార్థి రాజకీయాల్లోనే సార్తో ఉండేవాడిని. రాజశేఖర్ ఈ ఇష్యూస్ తోటి ఏమన్నా డిస్టర్బెన్స్ చాలా మంది నా శత్రువర్గాలు, మా పార్టీలో ఉండే శత్రువర్గాలు అందరూ కూడా దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేయండి అన్నారు. అది ఆ టైంలో అన్నారు అందరూ. సస్పెండ్ చేయమని. అవును. నా ప్రత్యర్థులు విత్ ఇన్ ది పార్టీ, అవుట్ ఆఫ్ ది పార్టీ పక్కన పెట్టండి. ఓకే. సొంత పార్టీలో నన్ను లేపేయాలని చూసారు ఇదే ఛాన్స్ లో. ఎందుకంటే డిస్ట్రిక్ట్ లో వాయిస్ ఉన్నతను, సీనియర్, తెలివితేటలు అన్ని ఉన్న నాయకుడు ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్. సో దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ షైన్ అయితే మిగతా వాళ్ళు ఎక్కడ వెనక్కి పడిపోతారని ఎప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని తొక్కాలనే చూస్తారు. సో అతను ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్న వ్యక్తే. అతనికి జగన్మోహన్ రెడ్డికే తప్ప మిగతా ఎవరికి సంబంధాలు ఉండవు. ఓటమికి కూడా కారణం ఒకటి ఇంటి నుంచి అయితే, రెండు సొంత పార్టీలోనే ప్రాబ్లమ్స్. ఎందుకంటే 2019లో 3000 ఓట్స్ తో ఓడిపోయారు కదా. కౌంటింగ్ అప్పుడు ఇతను ఒక్కలే ఉండిపోయారు, అందరూ గెలిచేశారు, అందరూ వెళ్ళిపోయారు. అట్లీస్ట్ అందరూ ఉండి సపోర్ట్ చేసి ఉంటే, ఫైట్ చేసి ఉంటే ఆ టైంలో శ్రీనివాస్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. 7,800 పోస్టల్ బ్యాలెట్లు కౌంట్ చేయకుండా ఇన్వాలిడ్ లో పెట్టేస్తారు. లేదంటే అప్పుడు అతను ఎంపీగా గెలవాల్సిన వ్యక్తి. 3,100తో పోయింది. ఇవన్నీ ఎదుర్కొంటూ నేను ఉంటున్నాను. నాకు నిలబెట్టింది, నాకు ఈ స్థాయిని ఇచ్చింది, నాకు ఈ గౌరవాన్ని ఇచ్చింది జగన్మోహన్. ఇన్నున్న ఎందుకు ఈ పార్టీలో ఉంటున్నారంటే అతనికి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం కాబట్టి, దైవ సమానులు కాబట్టి. అతని కోసం ఎలా అయినా ఉంటారు. అది టికెట్ వచ్చినా రాకపోయినా, తనకి ఏమున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూనే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. నా జిల్లాకు పరిచయం చేసింది నా పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు. దువ్వాడ శ్రీనివాస్ అన్నారు, ఇన్ఛార్జ్ చేశారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. ఈయన నన్ను ఎమ్మెల్సీని చేశాడు. జగన్మోహన్ రెడ్డి నా జీవితంలో నేను ఇప్పుడు మర్చిపోయాను. నాకు రక్త సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ భగవంతుడు ఎలాగని నాకు అతనిది రుణానుబంధమే. అలాగే నన్ను చూశాడు ఆయన. నా జీవితంలో ఆయన ఎప్పుడు రక్షణ కవచంలో ఆయనకు ఉంటాను అంతే. ఈ రాజకీయాలు గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఏమైనా అయిపోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ లో మరి మీకు సీట్ ఇస్తారని అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్ళిపోతుంది? టక్కల్ అంటే దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్ అంటే టక్కలి. సో టక్కల సీట్ దువ్వాడ శ్రీనివాస్ దాటి ఎక్కడికి వెళ్ళిపోయేదో లేదు. చూసారా? అంటే దువ్వాడ శ్రీనివాస్ మించిన నాయకుడు టక్కల్లో ఎవడూ లేడు. ఇది నేను బల్ల కొద్ది మరి చెప్తాను. అది దువ్వాడ శ్రీనివాస్ టక్కలి. ఎలా అయినా సరే దువ్వాడ శ్రీనివాస్ టక్కలి టికెట్ వస్తుంది. ఫ్యామిలీ రీజన్స్ తో అనవసరంగా ఏవో వెళ్ళి చెప్పడం వల్ల కొద్ది రోజులు ఇన్ఛార్జ్ తప్పించారు, అంతకుమించి ఏమీ లేదు. అతని మీద ఇంకేం ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. టెక్కలో ఎవరికి అడిగినా సరే ప్రజల్లోకి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ అంటేనే తెలుస్తుంది. ఇంకే పేరు చెప్పినా సరే ప్రజల్లో ఎవరికి కూడా తెలియదు. సో టెక్కల్ అంటే దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్ అంటే టెక్కల్. ఎంత స్ట్రాంగ్ గా చెప్పారు చూసారా? మీరు కూడా చెప్పాలి అంత స్ట్రాంగ్ గా. చెప్పాను కదా, అదే ఎలా అయినా అంత స్ట్రాంగ్ డెసిషన్ ఆమె తీసుకుంది. ఈ వ్యాపారాలు ఇవన్నీ చేయడానికి కూడా కారణం అదే. మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఎక్కడైతే మనల్ని కొట్టారో అక్కడే మనం నిల్చొని అస్త్రశస్త్రాలు సమకూర్చుకోవాలి. అందుకే అందులో ప్రయత్నమే బిజినెస్. మీ కొత్త బిజినెస్, కొత్త జీవితం, హైదరాబాద్కు వచ్చిన ఈ కొత్త పరిస్థితులు అన్నీ కూడా మీకు సక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మీ ఛానల్ ద్వారా, సుమన్ టీవీ ద్వారా నిరుపమ గారికి, ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం మేము ఏం చేయబోతున్నాం అన్నది, ఏం చేసాం అన్నది. ఇంత క్రిస్టల్ క్లియర్గా మాకు ఇంటర్వ్యూ చేసి ఇన్ని వాస్తవాలను జనానికి తెలియజేస్తున్నటువంటి మీకు, మా వ్యాపారాన్ని కూడా మీ నోటి ద్వారానే ప్రజలకు అందజేసినటువంటి మీకు నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.